హాయ్ అండి. తోటకూర రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. తోటకూర కాడలు కాస్త ముదురుగా ఉంటే ఆకులను పప్పులో వేసి కాడలను పడేయకుండా ఇలా ఎంచక్కా పులుసు పెట్టేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆకుల్లోనే కాదు, కాడల్లో కూడా మంచి పోషకాలుంటాయి. తోటకూర కాడలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి వీటితో పాటు సన్నగా తరిగిన 2 టమోటా, పచ్చిమిర్చి ముక్కలు, అరచెక్క ఉల్లి తరుగు, ఉసిరికాయంత చింతపండు, పావు స్పూన్ పసుపు, స్పూన్ ఉప్పు, అర గ్లాస్ నీరు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారాక తోటకూర నీటిని తీసివేసి మెదిపి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం గిన్నెలో టేబుల్ స్పూన్ నూనె, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, అరచెక్క ఉల్లి తరుగు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేపాక తోటకూర పులుసు, పక్కన పెట్టిన తోటకూరలో నీరు, అర స్పూన్ కారం, కొత్తిమీర వేసి బాగా కలిపి నీరంతా దాదాపుగా ఎగిరే వరకు ఉడికించి వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.